चलो 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 सर बोलो ब्रदर మలేషనా నంబర్ మిస్ కల ఫోటోలు వేస్తా ఉందా నంబర్ ఫోటో నేను వేస్తా తమ సందేశాన్ని ఆలోచించాలని మన వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అర్పించుకుంటాం. చాలా మంది పేదవాళ్ళు ఈసారి ఏదైనా డిసీజ్ వస్తే ఏదైనా హెల్త్ చెకప్ చేస్తే మళ్ళీ వచ్చేటప్పుడు అది తీసుకురారు. లేదు సార్ ఎక్కడుందో తెలియదు, మా ఇంట్లో పోయింది, కిరాయి ఇంట్లో మర్చిపోయాము, మా పిల్లలు దించేశారంటారు. ఈ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మాస్టర్ హెల్త్ ఫైల్ ద్వారా అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది. దాన్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనేటువంటి ఒక విధానం ఈ కార్డులో ఉంటుంది. దీంట్లో ఒక యూనిక్ డిజిటల్ ఐడి కూడా ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్ మీ సెల్ ఫోన్లలో పెట్టుకుంటే చాలు, ఆ కార్డు మీ దగ్గర ఉంటే చాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వివరాలన్నీ కూడా డాక్టర్కు మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడెప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏ రకమైనటువంటి మందులు వచ్చాయి, ఏ రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయో అందులో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అధికారి కానీ అందరు కానీ ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆయుష్మాన్ భారత ప్రభుత్వము ప్రతి ఒక్క పేదవాడికి ఏదైతే మరి ఈరోజు అనారోగ్యానికి గురైతే ఆపరేషన్స్ అవసరం ఉంటే చాలా పెద్ద ఎత్తున తమ బంధువుల ప్రాణాలు రక్షించుకోవాలని, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవాలనేటువంటి ఆందోళనతో మరి వాళ్ళందరూ కూడా అనేక రకాల అప్పులు అవుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో మన రాష్ట్రంలో మన ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. ఇప్పుడు భారత ప్రభుత్వం కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఆరోగ్యం అందించాలని దృక్పథంతో మరి 2000 సెన్సస్ ప్రకారం ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతోంది, మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మరి జరుగుతున్నటువంటి పథకం. దీన్ని కూడా మరి మనందరం సద్వినియోగం చేసుకొని మీ అధికారులను కూడా కోరుతాను, వేగవంతంగా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డును పేదవాళ్ళందరికీ ఇచ్చినట్లయితే మన వాళ్ళని అనేక రకాలుగా ఆదుకునే అవుతాము. కాబట్టి ఆ రకంగా చేయాల్సిందిగా కూడా నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ వైద్యాధికారులను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతాను. ఆయుష్మాన్ భారత్ మీరు అంగీకరించారు కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు పేద ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను సందర్భంగా కోరుతాను. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, బస్సులో స్కూల్ పిల్లలు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుందో అనేక విషయాలు ఇందులో పొందుపరిచి ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశమంతా కూడా ఈరోజు ఈ యొక్క ఈ ఆరోగ్య మేళాల ద్వారా ప్రజలకు
ఏ కేంద్రానికి ఆ కేంద్రము రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. ఈ 6 రోజులు ఎవరు నిరంతరము ఇది మరి ప్రజలకు అందించేటువంటి పథకాలు ఇవన్నీ కూడా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ అన్ని రకాలుగా మరి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మరి ఒక ఆరోగ్యకరమైనటువంటి భారతదేశంలో ఉన్న ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా అనారోగ్యం గురి కాకూడదు. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో సాధించాలనుకుంటాడు, ఈ దేశానికి సేవ చేయాలనుకుంటాడు, కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటాడు. కానీ అనారోగ్యం గురి కావడంతో అతను సేవ చేయడం పక్కన పెట్టి అతనికే కుటుంబం అంతా కూడా ఆందోళనతో సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యం అనేటువంటిది ఈరోజు ప్రాథమికంగా అందుబాటులో ఉంచాలి. ఈరోజు ప్రస్తుత ఏవైతున్నాయో వెల్నెస్ సెంటర్స్ ద్వారా దేశమంతా కూడా మన తెలంగాణ రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాలలో ఈరోజు వేలాది వెల్నెస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తా ఉన్నది. మన హైదరాబాద్ నగరంలో కూడా బస్తీ దవాఖానాల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ వెల్నెస్ సెంటర్స్ ప్రారంభించారు. కాబట్టి బస్తీ దవాఖానాలు కూడా మనం ఎక్కడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనము మన ఆసుపత్రిలోనే సహకారం తీసుకోవచ్చు అనేటువంటి దృక్పథంతో ఈ వెల్నెస్ సెంటర్స్ కూడా ప్రారంభించడం జరిగింది. అనేక రకాలుగా ఈరోజు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇటీవల కరోనా తగ్గుముఖం తప్పింది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి థర్డ్ వేవ్ కూడా మనము సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. థర్డ్ వేవ్ నుంచి విజయం సాధించాము. కానీ ఇప్పుడు ఫోర్త్ వేవ్ వస్తున్నటువంటి ఆలోచన అక్కడక్కడ ఢిల్లీలో కానీ అక్కడక్కడ కానీ కొన్ని పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలను కోరుతాను, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి, మాస్క్ విధిగా ధరించండి. అదేవిధంగా ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకున్నారంటే వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ డోస్ ఫ్రీగా ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, సెకండ్ డోస్ ఫ్రీగా ఇచ్చారు, బూస్టర్ థర్డ్ డోస్ పేరు మీద అది కూడా ఇచ్చారు. కానీ చాలా మంది ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఇక నాకు భయం లేదని సెకండ్ డోస్ తీసుకోవడం లేదు. సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా బూస్టర్ తీసుకోవడం లేదు. అదేవిధంగా చిన్నపిల్లలకి ఏం కాదని చెప్పి చిన్నపిల్లలు కూడా మరి ఈరోజు 12 సంవత్సరాల పైన అందరూ కూడా ఈరోజు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. అది కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. త్వరలోనే 5 సంవత్సరాలు పైబడినటువంటి 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు లోపున్నటువంటి పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించాము. అది కూడా త్వరలోనే దేశంలో ఉన్నటువంటి పసిపిల్లలకు చిన్నపిల్లలకు అందుబాటులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకురాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, మన దేశంలో ఇప్పటికే సుమారు 190 కోట్ల వ్యాక్సినేషన్స్ దేశ ప్రజలకు విడుదల చేయడం జరిగింది. ఇంతవరకు ప్రపంచంలో ఇంత పెద్ద వ్యాక్సిన్ విడుదల చేసినటువంటి దేశం ఏది కూడా లేదు. అది మన దేశం మాత్రమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, మన హెల్త్ వర్కర్స్ పైన డాక్టర్స్ పైన అందరికంటే వాళ్ళ ప్రాధాన్యత గుర్తించి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సైనిక విమానాల ద్వారా డాక్టర్ల పైన, నర్సుల పైన, ఆశా వర్కర్స్ పైన పూర్వవర్షం గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత గొప్ప మరి సేవలు ఈరోజు వైద్య సంబంధించినటువంటి సిబ్బంది దేశ ప్రజలకు తమ ప్రాణాలకు లెక్కించకుండా చేసిన విషయాన్ని ముందుగా గుర్తించింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నాకు తెలుసు, కొన్ని అపార్ట్మెంట్లలో ఎవరైనా డాక్టర్ ఉంటే డాక్టర్ డ్యూటీ ఇస్తుంటే అపార్ట్మెంట్ రాని పరిస్థితి. ఎవరైనా ఒక ఇంట్లో మరి పని డాక్టర్ ఉన్నా కూడా భర్త ఇంటికి రానివ్వకుండా నువ్వు బయటనే ఉండి మా ఇంటికి రావద్దని చెప్పిన సంగతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెగించి తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాలని డాక్టర్స్ అనేక రకాలుగా సేవ చేసిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళకు కూడా మేము అన్ని రకాలుగా సహాయ సహకారం అందించి వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని సూచనలు కూడా ప్రజలు పాటించాల్సిందిగా ప్రజలను కోరుతా ఉన్నాను. ప్రజలు ముందుగా మీరే డాక్టర్,
మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకుండా చివరికి రోగం మిగిలి డాక్టర్ దగ్గరికి వస్తే కూడా కష్టము. కాబట్టి ఎవరికి వారు డాక్టర్గా ప్రాథమికమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనము ఒక ఆరోగ్యకరమైనటువంటి భారత్ మన దేశం నిర్మాణం చేయగలుగుతాము. దానికోసమే ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ చేపట్టమని నేను కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా, అన్ని రకాల సిబ్బందులందరూ కూడా హృదయపూర్వకంగా డాక్టర్లకు, నర్సులకు, సిబ్బందికి, ఆశా వర్కర్స్కు అందరూ